इस खबर के पेश करता है अरेबियन जूसेस एंड सलाड्स। డాక్టర్ ఆనంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అట్లాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ గురించి ఇబ్బంది పడే కంటే రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవటము మంచిదనేటటువంటి మాట చెప్తా ఉంటారు. అధ్యక్ష, ఇప్పటికే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందాక తోటి సభ్యుడు చెప్పినట్టు ఆ కంటి వెలుగు ప్రోగ్రామ్స్ తోటి డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక డాక్టర్గా చాలా దగ్గర నుంచి చూసినా కాబట్టి పేదవాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే ఆర్థికంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారనేటటువంటిది నేను చూసినా కాబట్టి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టడం అనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మంచి ఆలోచన. ఎందుకంటే ఏదన్నా రోగాన్ని తొందరగా గుర్తించినట్లయితే ట్రీట్మెంట్ చాలా సులభంగా ఉంటుంది. క్యాన్సర్తో సహా క్యాన్సర్ రోగాన్ని కూడా అర్లీగా గుర్తుపట్టినట్లయితే వాళ్ళు దాదాపు నార్మల్ లైఫ్ జీవించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచన చేస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎట్లా ఉండేది అధ్యక్ష, వర్షాకాలం వస్తే టైఫాయిడ్ తోటి, మలేరియా తోటి, డయేరియా తోటి మొత్తం కూడా జనాలు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే టైఫాయిడ్ నీళ్ళతోటి వస్తుంది కాబట్టి మిషన్ భగీరథ మన గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి టైఫాయిడ్ శాతము చాలా వరకు తగ్గిపోయింది అధ్యక్ష. నిజంగా టైఫాయిడ్ను తగ్గించినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అట్లాగే మలేరియానేమో దోమలతోటి వస్తుంది అధ్యక్ష. ఇంతకుముందు ఏ పల్లెలు చూసినా పట్టణాలు చూసినా మురికి కంపలతోటి ఉండేటి. ఇప్పుడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసేయడం జరిగింది. కాబట్టి ఈ మలేరియా సమస్య కూడా చాలా వరకు తగ్గింది. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టైఫాయిడ్, మలేరియా, డయేరియాలను తగ్గించడమే కాకుండా చాలా రకాలుగా సేవ చేస్తుంది అధ్యక్ష. డాక్టర్ గారు, అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, తప్పకుండా అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు కేసీఆర్ కిట్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ప్రసవాలు ఎట్లా పెరిగిందో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా అట్లాగే ఉపయోగం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెడతామంటున్నారు కాబట్టి ఎన్ని రోజుల లోపల అందుబాటులోకి వస్తాయి అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఒక్కొక్క యూనిట్ ఎంత కాస్ట్ పెడతా ఉన్నారు? తర్వాత మన అన్ని జిల్లాల లోపల వస్తున్నాయా, 33 జిల్లాల లోపల వస్తున్నాయా అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే పిహెచ్సి లోపల ప్రైమరీ హెల్త్ సెంటర్ లోపల శాంపిల్స్ తీసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమన్నా వెహికల్స్ ద్వారా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా, లేకపోతే అక్కడ లోకల్గా ఏమన్నా చూసుకోవాలనేటటువంటి విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యుడు చెప్పినట్టు స్టాఫ్ కొత్తగా ఏమన్నా దీని గురించి ఏమన్నా ప్రత్యేకంగా రిక్రూట్ చేస్తూ ఉన్నారా? ఎందుకంటే అక్కడక్కడ కొంచెం ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించింది ఇబ్బంది ఉంది. కాబట్టి మనం ఇంత ఖర్చు పెట్టి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెడతా ఉన్నప్పుడు కొత్త స్టాఫ్ని ఏమన్నా పెడతామున్నామా అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, ఒక డాక్టర్గా ఏంటంటే ఇటువంటి దాంట్లో లేడీస్ లోపల ఈ బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత గర్భసంచి క్యాన్సరు చాలా కామన్. కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించినటువంటి ఒక ఎక్స్రే ఉంటుంది, మెమోగ్రామ్ అని. అట్లాగే గర్భసంచికి సంబంధించినటువంటి ప్యాప్స్మియర్ అనేటటువంటిది ఉంటుంది అధ్యక్ష. ఇది చాలా ఖర్చుతోటి కూడుకున్న కాదు. కాబట్టి ఒకవేళ వీలుంటే వాటిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఒక విషయం అధ్యక్ష. అట్లాగే మా వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష, మా దగ్గర 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 6 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా కొంచెం స్టాఫ్ ఇబ్బంది ఉంది, డాక్టర్లు కావచ్చు. నిన్ననే గౌరవ మంత్రి గారు చెప్పిండ్రు తొందర లోపల వాళ్ళని రిక్రూట్ చేస్తామని చెప్పి, వీలైనంత తొందరగా చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఇంకొకటి, మా వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరి లోపల ఆయుష్ హాస్పిటల్ పెడతామని చెప్పి గత సంవత్సరమే కమిషనర్ గారు వచ్చి చూడడం జరిగింది. ఆయుష్కు సంబంధించినటువంటి కమిషనర్ గారు, నేను గత సెషన్లో కూడా తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగినాను అధ్యక్ష. 2 కోట్లు శాంక్షన్ అయినాయి అని చెప్పి ఉండ్రి. మళ్ళీ ఈ కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఆలస్యమైనట్టుగా కనబడుతుంది. అది ఏమైంది అనేటటువంటిది తెలియజేయాలనేది ఒకటి అధ్యక్ష. అట్లాగే వికారాబాద్ జిల్లా అయింది కాబట్టి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెడితే బాగుంటుందని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।